మీరందరూ కూడా మొబైల్ ఫోన్స్ ద్వారా వీడియోస్ని అయితే రికార్డ్ చేస్తూనే ఉంటారు. బట్ చాలా సందర్భాల్లో మీకు ఎక్కువ స్పేస్ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఎక్కువ స్పేస్ తీసుకోకుండా తక్కువ స్టోరేజ్లో హై క్వాలిటీ వీడియోస్ని ఎలా రికార్డ్ చేయాలనే దాని గురించి నేను మీకు న్యూస్ మధ్యలో అయితే చెప్తాను. సో ఎనీవే వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కూడా చాలా బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 836. సో మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి ఐక్యూ నుంచే స్టార్ట్ చేద్దాం. ఐక్యూ 9 Pro ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డిజైన్ అండ్ రెండర్ డిజైన్ లీక్స్ అయితే మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఈరోజు ఏకంగా దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెక్స్తో పాటు యాంటీ2 స్కోర్స్ కూడా మనకి ఈరోజు బయటకు రావడం అయితే జరిగింది. అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే మనకి రేపు జనవరిలో ఒఫీషియల్గా చైనాలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక దీని మోడల్ నెంబర్ వచ్చేటప్పటికే V2172A అనేటువంటి ఒక మోడల్ నెంబర్తో మన ముందుకు రావడంతో పాటు ఇది Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ అలాగే క్వాల్కమ్కి సంబంధించినటువంటి 8th జనరేషన్ ఫస్ట్ సిరీస్ ప్రాసెసర్తో మన ముందుకైతే రాబోతుంది. విచ్ కమ్స్ విత్ 12 GB ఆఫ్ ర్యామ్, మ్యాక్సిమం ర్యామ్ వేరియంట్ అని అనుకోవచ్చు. ఇక ఇందులో మనం ఈసారి BMWతో వీళ్ళు సాధారణంగా కొలాబరేట్ అయితే వస్తుంటారు కదా, సో ఆ ఎడిషన్ని కూడా మనం చూసేటువంటి అవకాశం ఉందంట. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మనకి సింగిల్ కోర్లో మీకు 1277 అలాగే మల్టీ కోర్లో వచ్చేటప్పటికి వీళ్ళు 3787గా ఇది గిగ్బెన్స్ స్కోర్స్లో మనకి స్కోర్ చేయడం అయితే జరిగింది. సో ఎనీవే చూద్దాం. బడ్జెట్ మెయిన్ బేసికల్లీ మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికి సుమారుగా మీకు 40,000 పై మాటనే మనకి లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే వస్తుంది. ఎనీవే హోప్ ఫర్ ద బెస్ట్. సో నెక్స్ట్ చూపు మనకి షామీ దగ్గర నుంచి షామీ MI 12 సిరీస్ అయితే అంటే కొన్ని మొబైల్ ఫోన్స్ ఏవైతున్నాయో రేపు అలాగే మరొక 2 మొబైల్ ఫోన్స్ ఏవైతున్నాయో జనవరి ఫస్ట్ వీక్ అయితే అఫీషియల్గా లాంచ్ కాబోతున్నాయి కదా. ఇక ఈరోజు దీనికి సంబంధించినటువంటి మెయిన్ హెడ్ లీజోన్ ఉన్నారు చూసారా, ఇతను దీనికి సంబంధించినటువంటి రీటైల్ బాక్స్ అయితే మనకు చూపించారు. కానీ ఇక్కడ కొంచెం అనూహ్యంగా బాక్స్ చుట్టూ అంతా కూడా అంటే ఎటువంటి లీక్స్ నేను చేయబోవట్లేదు అని చెప్పి ఒక చిన్న చిన్న లాక్స్ తోటి దీన్ని ప్యాక్ చేయడం అయితే జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు దీనికి సంబంధించినటువంటి హై రెండర్ ఇమేజెస్తో పాటు ఆల్మోస్ట్ ఆల్ దీని స్పెక్స్ కూడా మన ముందుకు రావడం జరిగింది. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి క్వాల్కమ్కి సంబంధించినటువంటి 8th జనరేషన్ ఫస్ట్ సిరీస్ SoC చిప్సెట్ మన ముందు తీసుకొని రాబోతున్నారు. విచ్ కమ్స్ విత్ 6.68 ఇంచెస్కి సంబంధించినటువంటి సామ్సంగ్ E5 డిస్ప్లే విచ్ కమ్స్ విత్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్. ఇందులో మనకి 1300 నిట్స్ దాకా మనం చూసేటువంటి అవకాశం ఉందంట అండ్ 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ తోటి. ఇక మనకి బ్యాటరీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇది వచ్చేటప్పటికి మనకి 125 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, LPDDR5 టెక్నాలజీకి సంబంధించిన ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో పాటు రేర్ కెమెరా కాన్ఫిగరేషన్లో కూడా మనకు వచ్చేటప్పటికి 50+50+50 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ కెమెరాతో మనం ముందు తీసుకొని రాబోతున్నారు. వీళ్ళైతే పిక్సెల్ గేమే, ఇదంతా కూడా మెగాపిక్సెల్ గేమే. 32 మెగాపిక్సెల్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. ఫ్రంట్ వచ్చేటువంటి ఎక్స్పోజర్స్ ఏవైతే వాటి వాల్యూస్ని తగ్గించి తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే రియల్మీలోను షామీలోను నేను ఎక్కువగా అయితే ఇవే ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేస్తూ ఉంటాను. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి MIUI అవుట్ ఆఫ్ ద బాక్స్ 13తో మనకి ఇదైతే రాబోతుంది. అఫ్ కోర్స్ ఈ విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈవెన్ దీంట్లో వచ్చేటప్పటికే క్వాడ్ స్పీకర్స్ అంటే ఐప్యాడ్స్లో మనం ఏ విధంగా క్వాడ్ స్పీకర్స్ని చూస్తుంటామో టాప్లో 2 అలాగే బాటంలో 2, అది కూడా హర్మన్ కార్డుకు సంబంధించినటువంటి ఆడియో ఇంక్లూడింగ్ డాల్బీ అట్మాస్ అలాగే డాల్బీ ఆడియోతో కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి 4600 mAh ఆఫ్ ద బ్యాటరీ అయితే రాబోతుందంట. సో స్పెక్స్ పరంగా ఆన్ పేపర్ అయితే బాగుంది. ప్రైస్ మ్యాటర్స్. సో ప్రైజింగ్ ఎంతలో తెస్తారు అనేది we need to wait and see. సో నెక్స్ట్ వచ్చేపు మనకి 2022కి సంబంధించినటువంటి మేజర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని మనం చెప్పుకోవచ్చు. సో మెజారిటీ ఆఫ్ ద యూజర్స్ అందరూ కూడా 15,000 రూపాయల నుంచి 20,000 బడ్జెట్లో ఎక్కువగా చూస్తుంటారు. అసలు ఇంకా చెప్పాలంటే బేసికల్లీ 15,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో మొబైల్ ఫోన్ యూజర్స్ అయితే చాలా హ్యూజ్గా ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో చూసే ప్రతి ఒక్క మొబైల్ యూజర్లో కూడా ఈసారి మనకి అన్ని కంపెనీస్ మ్యాండేటరీగా AMOLED డిస్ప్లే, అది కూడా 90 హెడ్స్ రిఫ్రెష్ రేట్ తోటి మన ముందుకు తీసుకొని రాబోతుందంట. క్వైట్ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా బాగుంటుంది ఈ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా AMOLED డిస్ప్లేస్ తీసుకొస్తే. బట్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది దానిలో తీసుకొని రారా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. ఎందుకంటే 15,000 రూపాయలు ఇదైతే
పాసిబుల్ అయితే కాదు. సుమారుగా మీకు అట్లీస్ట్ 18,000 to 20,000 రూపీస్ బడ్జెట్లో అయినా కానీ ఇది పాసిబుల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. సో మీకేమనిపిస్తుంది, 15,000 రూపాయల బడ్జెట్లో AMOLED డిస్ప్లే ఇస్తే మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కావాల్సి ఉంటుందా, లేదా మేము అట్లా కేరేం చేయము, బస్ట్ 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో నాకు AMOLED డిస్ప్లే విత్ 90 హెడ్స్ ఇస్తే సరిపోతుందంటారా? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇక ఈరోజు టెక్ టిప్ ఆఫ్ ద డే, అంటే ఇందాక నేను అడిగాను చూసారా, సో ఎప్పుడైనా మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు 1080pలో రికార్డ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక దాంట్లో ఉండేటువంటి ఫ్రేమ్ రేట్ ఏదైతే ఉందో సాధ్యమైనంత వరకు తక్కువగా ఉండేలాగైతే చూసుకోండి. 24 ఫ్రేమ్స్ అంటే రెగ్యులర్గా మన మూవీ మోడ్ వస్తుంది, 30 ఫ్రేమ్స్ అయితే వెరీ కామన్గా మనం చూస్తుంటాం. ఒకవేళ మీరు కనుక 60 కానీ 90 కానీ 120 FPS కానీ ఇట్లాంటివి మీరు ఎక్కువగా చేశారు అన్నట్లయితే, అంటే మీకు ఎంత ఫ్రేమ్స్ పెరుగుతూ ఉంటే పిక్చర్ అనేది మనకి స్మూత్ వస్తుంది, అఫ్ కోర్స్ కాదంటలేదు, బట్ మీకు దానిలో స్టోరేజ్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఆక్యుపై చేయడమే జరుగుతుంది. అంటే జస్ట్ నేను వీడియో రికార్డ్ చేసుకొని ఫోన్లోనే చూసుకుంటాను, నాకు హై క్వాలిటీ అవుట్పుట్ అవసరం లేదు, నేను ఎక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే దాంట్లో సాధ్యమైనంత తక్కువ FPS ఫ్రేమ్ రేట్ పెట్టుకున్నారు అన్నట్లయితే మీకు చాలా ఎక్కువ స్పేస్లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇది వచ్చేప్పటికే 720లో వర్క్ చేస్తుంది, 1080లో వర్క్ చేస్తుంది, ఈవెన్ 2K అలాగే 4Kలో కూడా. ఒకసారి ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో నెక్స్ట్ చూసాము మనకి OnePlus దగ్గర నుంచి OnePlus 9 Pro మొబైల్ ఫోన్ ఉంది చూసారా, దీంట్లో కూడా ఇప్పుడు కొత్తగా ఇష్యూస్ రావటం అయితే స్టార్ట్ అయినాయి అంట. సో ఇప్పుడున్నటువంటి క్లైమేట్ సీజన్ ఏదైతే ఉంది, క్లైమేట్ సీజన్ వల్ల వాటర్ లోపలికి కొంచెం మాయిశ్చర్ అనేది ఫామ్ అయిందని చెప్పి ఒక యూజర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆన్లైన్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ అలాగే రెండిటిల్లో కూడా మనము ఇక్కడ మాయిశ్చర్ అయితే చూడొచ్చు. అఫ్ కోర్స్ ఈ మాయిశ్చర్ పెద్ద విషయం ఏం కాదు, జస్ట్ మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి తీసుకొచ్చారు అన్నట్టయితే కూల్ అయిపోతుంది. బట్ వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్లో మరిన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. సో 4 సంవత్సరాల క్రితం OnePlus ఒకలాగా ఉంది అండ్ ఇప్పుడు ఒకలాగా ఉందని చెప్పి ఇతను కొంచెం ఆవేదనతో పాటు నిరుత్సాహం అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది. సో మీకేమనిపిస్తుంది, OnePlus ప్రీవియస్లీ ఉన్నంత క్వాలిటీగా వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఇప్పుడు తయారు చేస్తున్నారో చేయట్లేదా? కామెంట్ చేయగలరు. సో నెక్స్ట్ కూడా మనకి OnePlus దగ్గర నుంచే OnePlus 10 Pro మొబైల్ ఫోన్ ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ డేట్ని ఈరోజు కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి చైనాలో రేపు జనవరి 4వ తారీఖు అఫీషియల్గా అయితే లాంచ్ కాబోతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించారంటే అదే రోజు రియల్మీకి సంబంధించినటువంటి GT2 సిరీస్ కూడా అఫీషియల్గా వరల్డ్ డెబ్యూట్ అయితే అవుతున్నాయి. మరి చూద్దాం వీటికి అవి పోటీని ఇవ్వగలవా, మంచి ప్రైసింగ్లో తేగలవా అనేది గురించి. ఎనీవే ఆ రోజు ముహూర్తం బాగుంది అనుకుంటా, చాలా పెళ్ళిళ్ళు ఒకటేసారి జరుగుతున్నట్లు చాలా మొబైల్ ఫోన్ లాంచెస్ కూడా ఒకేసారి అయితే జరగనున్నాయి. ఇక నెక్స్ట్ చెప్పు మనకి డీజో దగ్గర నుంచి. డీజో మీ అందరికీ తెలిసిందే. సో రియల్మీకి సంబంధించిన ఒక సబ్స్టిట్యూట్ బ్రాండ్, టెక్ లైఫ్ కేటగిరీకి సంబంధించి వీళ్ళు ఒక స్మార్ట్ వాచ్ని అండ్ అట్ ద సేమ్ టైం ఒక TWS బడ్స్ని మనకి అతి త్వరలో చవకైనటువంటి ధరలు, అఫ్ కోర్స్ రియల్మీతో కంపేర్ చేశారంటే దీంట్లో ప్రైజెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. ప్యూర్ వాల్యూ ఫర్ మనీ కింద మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. సో దీనిలో భాగంగా వీళ్ళు వాచ్ ఆర్ని అండ్ అట్ ద సేమ్ టైం డిజో బడ్స్ 2 ప్రోని రెండింటిని కూడా అఫీషియల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు త్వరలో. సో ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. సో సూన్ వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని పోస్టర్స్ని అయితే మనం ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా అయితే చూడబోతున్నాం. ఇక నెక్స్ట్ చెప్పగా మనకి యాపిల్ దగ్గర నుంచి తీసేయండి, మొత్తం తీసేయండి. మొన్నటిదాకా ఛార్జర్ని తీసేశారు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ లైక్ హెడ్ ఫోన్ జాక్ని రిమూవ్ చేసి పడేశారు, తర్వాత ఈ ఛార్జింగ్ పోర్ట్ను కూడా తీస్తున్నారు అని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది, కానీ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. అంటే iPhone 15లో వచ్చేటప్పటికి ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ప్రో సిరీస్లో వీళ్ళు ఫిజికల్గా మనం సిమ్ కార్డ్ పెట్టుకునేటువంటి స్లాట్ ఉంటుంది చూసారా, దాన్ని అయితే రిమూవ్ చేయబోతున్నారంట. అంటే ఎటువంటి సిమ్ కార్డ్ స్లాట్ లేకుండా రెండు కూడా మనకి ఈ సిమ్ సపోర్ట్ని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. యాజ్ ఆఫ్ నో మీరు iPhone XS నుంచి స్టార్ట్ చేశారు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ అన్ని మొబైల్ ఫోన్స్లో కూడా మనము డ్యూయల్ సిమ్ కార్డ్స్ని అయితే చూస్తున్నాం. ఒకటి వచ్చేటప్పటికి ఫిజికల్ సిమ్, మరొకటి వచ్చేటప్పటికి ఈ సిమ్. ఫిజికల్ సిమ్ అవైలబిలిటీ అంటే ఈ సిమ్ అవైలబిలిటీ లేని లైక్ కంట్రీస్ లైక్ చైనా ఇట్లాంటి దేశాల్లో వచ్చేటప్పటికి డ్యూయల్ ఫిజికల్ సిమ్స్ని అయితే ఇస్తున్నారు. ఇక iPhone 15 Pro సిరీస్ వచ్చేటప్పటికి అసలు ఫిజికల్ సిమ్ స్లాటే ఉండదంట. టోటల్గా మనకంతా కూడా ఈ సిమ్ కార్డ్ని తీసుకొస్తున్నారు. మరి ఈ సిమ్ సపోర్ట్ చేయని దేశాల పరిస్థితి ఏంది అని అంటారా? సో వాటి వరకు స్పెషల్గా ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆఫ్కోర్స్ ఇప్పుడు చైనాకి అయితే చేశారు కదా, సేమ్ అదే విధంగా. సో ఎనీవే iPhone 15 Pro 15 Pro Max రెండింటిలో కూడా సిమ్ కార్డ్ స్లాట్, అదేనండి ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ అయితే
ఉండదు. మేబీ అప్పటికల్లా పోర్ట్లెస్ ఫోన్ వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. మేబీ తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక నెక్స్ట్ చూసి మనకి ఓకే దగ్గర నుంచి ఓకే మీ అందరికీ తెలిసిందే బ్యాటరీస్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. జపనీస్కి సంబంధించినటువంటి కంపెనీ ఇదైతే. అయితే ఇప్పుడు రీసెంట్గా ఓలా లాంచ్ చేసినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక ఇది సింప్లెక్స్ చూసారా వాళ్ళు లాంచ్ చేసినటువంటిది కావచ్చు, లేదా హీరోకి సంబంధించింది కావచ్చు, వీటన్నిటికీ కాంపిటేటివ్గా వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే అఫీషియల్గా ఈరోజు మన ఇండియాలో, అది కూడా నోయిడాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో వచ్చేటప్పటికి మీకు సుమారుగా 100 కిలోమీటర్స్ నుంచి 150 కిలోమీటర్ల రేంజ్లో అండ్ 4.4 వాట్స్కి సంబంధించినటువంటి ఒక ఎలక్ట్రిక్ మోటార్ తోటి మాక్సిమం టాప్ స్పీడ్ వచ్చేటప్పటికే 70 కిలోమీటర్స్ పర్ అవర్గా మనం ట్రావెల్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. సో దీని ప్రైజింగ్ కూడా క్వైట్ అగ్రెసివ్గా తీసుకొచ్చారు వీళ్ళు. సుమారుగా 89,999 రూపాయలకి అఫీషియల్గా దీన్ని అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇన్ఫాక్ట్ దీంట్లోనే మరొక లో బడ్జెట్ సుమారుగా 50,000 రూపాయల బడ్జెట్లో మరొక స్కూటర్ను కూడా తీసుకొని రాబోతున్నారంట. వేరే అక్కడ వచ్చేటప్పటికే 2.2 వాట్స్కి సంబంధించిన ఎలక్ట్రిక్ మోటార్ అండ్ బ్యాటరీ యొక్క పవర్ కూడా కొంచెం తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే కెపాసిటీ 100 మీటర్స్ రేంజ్లో అర్బన్ సిటీస్లో ట్రావెల్ చేయడం కోసం లో బడ్జెట్ స్కూటర్ కింద అయితే తీసుకొని రాబోతున్నారంట. ఎనీవే ఇప్పటిదాకా గ్యాడ్జెట్స్, ఇక అతి త్వరలో మనం ఈవీ వెహికల్స్లో ఆ కాంపిటీషన్ని మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూసాము మనకి ఢిల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఢిల్లీ గవర్నమెంట్ అతి త్వరలో ఒక జియోని అయితే తీసుకొని రాబోతుంది. అదేంటి అంటే క్యాబ్స్ ఉంటాయి చూసారా, అలాగే స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ ఉంటారు. అండ్ అఫ్ కోర్స్ ఈ కామర్స్కి సంబంధించినటువంటి డెలివరీ వెహికల్స్ ఉంటాయి చూసారా, వీటన్నిటిలో కూడా మ్యాండేటరీగా ఈ వెహికల్స్ని వాడాలి అనేటువంటి ఒక చట్టాన్ని అయితే తీసుకొని రాబోతున్నారంట. సో బేసికల్లీ రోజు కమర్షియల్గా ఎక్కువగా ఈ వెహికల్సే వాడుతుంటారు. ఢిల్లీలో ఆల్రెడీ మనకు పొల్యూషన్ హెవీగా ఉంటుంది. ఆ పొల్యూషన్ని కంట్రోల్ చేయడం కోసం అండ్ ఈవీ వెహికల్స్కి ప్రత్యేకమైనటువంటి రాయితీతో ఇట్లాంటి కార్పొరేట్ కంపెనీస్ ఫస్ట్ ఇనిషియేట్గా తీసుకొని రావాలన్న ఉద్దేశంతో దీని అయితే అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. క్వైట్ ఇంట్రెస్టింగ్, బాగానే ఉంది. బట్ సబ్సిడీ కూడా అదే లెవెల్లో ప్రొవైడ్ చేస్తూ కొంచెం ఈ ఈవీ వెహికల్స్కి సంబంధించినటువంటి కంపెనీస్ కూడా బూస్టప్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇలాంటి వెహికల్స్ అనేవి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రావాలంటారా వద్దంటారా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చెప్పు మనకి షామీ దగ్గర నుంచి. షామీ రేపు జనవరి 6వ తారీఖు మన ఇండియాలో ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తుంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి రెండర్ లీక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చూసారంటే ఇక్కడ మనకి షామీకి సంబంధించినటువంటి 11 సిరీస్లో 11i మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో లాంచ్ చేయబోతున్నారు. ఈరోజు దీనికి సంబంధించినటువంటి మరికొన్ని స్పెక్స్ ఏవైతే ఉన్నాయో మనకు బయటకు రావడం జరిగింది. దీంట్లో అన్ని 120 అంటే 120 వాట్స్కి సంబంధించినటువంటి హైపర్ ఛార్జ్ టెక్నాలజీతో పాటు మనకి 1200 మ్యాక్సిమం నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ని మనకి ఇది జనరేట్ చేయగలదంట. అండ్ అఫ్ కోర్స్ 120 హెడ్స్కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ తోటి. ప్రైజింగ్ మ్యాటర్. సో ప్రైజింగ్ ఎంతగా తెస్తారు ఏంటి అనేది మాత్రం వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఎనీవే ఈ సీక్వెల్ అయితే కలిసింది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్, అలాగే 1200 నిట్స్ ఆఫ్ మాక్సిమం బ్రైట్నెస్. అంటే ఆఫ్ కోర్స్ శాంసంగ్కి సంబంధించినటువంటి E4 లేదా E5 డిస్ప్లేని మనకి ఇందులో వాడేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చెప్పు మనకి జియో దగ్గర నుంచి. జియో న్యూ ఇయర్కి ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక జియో ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే, ఇయర్లీ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటున్నారు అన్నట్లయితే కనుక 2454 యాక్చువల్లీ ఇది వచ్చేటప్పటికే మనకి రెగ్యులర్గా 365 డేస్ ఉంటుంది, 336 డేస్ ఏమో. దీంతోపాటు ప్యారలల్గా మరొక 29 డేస్ని యాడ్ చేస్తూ 1 ఇయర్ ప్యాకేజ్ కింద పర్ డే వచ్చేటప్పటికి 1.5 GB డేటా, 100 SMS అండ్ అన్లిమిటెడ్ కాలింగ్తో మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ రీఛార్జ్ వౌచర్ ఏదైతే ఉందో మీకు జనవరి 2 దాకా అవైలబిలిటీలో ఉండడం అయితే జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.